వెల్కమ్ టు మెగా 9 టీవీ. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద జరిగిన కాల్పులు ఇటీవల పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులపై కూడా కాల్పులు జరిపాడు ఓ దొంగ. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి మోస్ట్ వాంటెడ్ బత్తుల ప్రభాకర్ గా గుర్తించారు పోలీసులు. గత కొన్ని రోజులుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఈ ఘరానా దొంగను ఎటకేలకు పోలీసులు అరెస్టు చేశారు. అయితే విచారణ క్రమంలో ఇతని గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇతడి నేర చరిత్ర చూసి వామ్మో ఇదెక్కడి క్రైమ్ అంటూ ప్రజలు హడలెత్తిపోతున్నారు. చిత్తూరు జిల్లా సోమాలాద్రి మండలం ఇరికిపెంట గ్రామానికి చెందిన బత్తుల ప్రభాకర్ 2013 నుంచే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి దొంగతనాల వైపు అడుగులు వేశాడు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని భారీ దొంగతనాలకు పాల్పడేవాడట. ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని రాత్రిపూట దొంగతనాలకు పాల్పడేవాడు ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇప్పటికే 7 సార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అయితే 2022 మార్చి 2న విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలిస్తూ ఉండగా తప్పించుకున్న ప్రభాకర్ అప్పటి నుంచి నేర కార్యకలాపాలు చేస్తూనే ఉన్నాడు. గచ్చిబౌలి పబ్ కేసులో నిందితుల కోసం గాలిస్తున్న క్రమంలో మోయినాబాద్, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రికార్డైన నేరస్తుల జాబితాను పరిశీలిస్తే ప్రభాకర్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి. దీంతో నిందితుడి కదలికలపై దృష్టి సారించిన పోలీసులు ప్రిజం పబ్ కు వచ్చినట్టు గుర్తించి మాటు వేసి పట్టుకున్నారు. గత కొన్నాళ్లుగా గచ్చిబౌలి, నార్సింగి ఏరియాలోనే నివాసం ఉంటున్న ప్రభాకర్ ఇక్కడ కూడా దొంగతనాలను కంటిన్యూ చేస్తూనే వచ్చాడట. దొంగలించిన సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడపాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించారట ఈ ఘరానా దొంగ. దొంగతనం చేసిన డబ్బుతో కోట్లు సంపాదించి 100 మంది అమ్మాయిలతో విలాసవంతమైన జీవితం గడపాలని టార్గెట్ పెట్టుకున్నాడని తెలిసి పోలీసులు సైతం షాక్ కు గురయ్యారట. ఇతనిపై 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 20 కేసులకు పైగా నమోదయ్యాయి. ఇక సౌత్ రాష్ట్రాల్లో మొత్తం నమోదైన కేసులు చూసుకున్నట్లయితే దాదాపు 80కి పైగా క్రిమినల్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. 2022లో పోలీసుల నుంచి తప్పించుకున్న ప్రభాకర్ అప్పటి నుంచి క్రైమ్లు, దొంగతనాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారాడు. ఎటకేలకు పోలీసులకు చిక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.